అదైతే నేను కరెక్ట్గా చెప్తాను. అంటే వాళ్ళు చేసుకున్న మ్యారేజ్ డేట్ అనేది మంచిది కాదు న్యూమరాలజికల్గా. సో దాన్ని బట్టి కొన్ని ఖచ్చితంగా ఫ్యూచర్లో వాళ్ళకి డిస్టర్బెన్స్ అయితే వస్తుంది 100% గ్యారెంటీ. తీసుకుంటే గాంధర్వ వివాహం కదా, అట్లాంటప్పుడు అన్ని చూసుకొని చేసుకుంటారు. ఏ గాంధర్వ వివాహం అయినా మనకు నెంబర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం 1 నెంబర్లో కానీ 9 నెంబర్లో కానీ మ్యారేజ్ చేసుకున్నట్లయితే అది విడిపోకుండా ఉండడానికి 100% ఛాన్సెస్ ఉంటుంది. అంటే వాళ్ళు అవి చూసుకోకుండానే పెళ్లి ఫిక్స్ చేసుకున్నారంటారా? అక్కడ వాళ్ళు పంతులు అంటే మీలాంటి అస్ట్రాలజర్స్ వాళ్ళందరికీ కనుక్కోండొచ్చు, కానీ అక్కడ వాళ్ళకి చెప్పిన ఆస్ట్రాలజర్స్ ఎలాంటి వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళు న్యూమరికల్గా చూసారా లేకపోతే వేరే విధంగా చూసారా మనకు తెలియదు కదా. నేనేందంటే నేను ఒక ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ ప్లస్ ఫార్మిస్ట్ ఇదంతా చూస్తాను కాబట్టి ఈ నెంబర్స్ ప్రకారం, ఎందుకంటే మన ఫ్యూచర్లో మనం పొద్దున్న లేచినా ఉంటే ఏదైనా మన నెంబర్ నడిపిస్తుంది అనమాట. సో మనం ఏదైనా మొబైల్ నెంబర్ నుంచే మనం మాట్లాడుతుంటాము, మన డేట్ ఆఫ్ బర్త్ అయినా నెంబర్స్ నుంచే చూస్తుంటాం కాబట్టి ఏదైనా సో నెంబర్ మనకు మాట్లాడుతుంది అనమాట. ఇక్కడ వాళ్ళు చేసుకున్న నెంబర్ అనేది మంచిది కాదని చెప్తున్నా. సో దాని నాది ఎంఏ ఆస్ట్రాలజీ తెలుగు యూనివర్సిటీలో అయిపోయింది. చూపిస్తాను కావాలంటే. ఇప్పుడు భైరవదేవన్ శనిగల ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత రణబలి అనే మూవీ వస్తుంది, వాళ్ళిద్దరి కాంబినేషన్ లో. రణబలి వాళ్ళిద్దరి కాంబినేషన్ వస్తుంది కదా, అది హిట్ అవుద్దా ఫ్లాప్ అవుద్దా మీ న్యూమరాలజీ? రణబలి పర్లేదు, ఆడుతుంది. రణబలి ఆడుతుంది, నో ప్రాబ్లం. ఎందుకు ఆడుతుంది అంటే అక్కడ 6 లెటర్ అనమాట. చిత్త నక్షత్రం 6 లెటర్, ఆర్య అంటే. సో ఈ 6 లెటర్తో పేరు స్టార్ట్ అయిన వాళ్ళు ఎవరైనా హిట్ అవుతారు. అది సినిమా అయినా పర్లేదు, అది పేరులో ఉన్న మనిషి పేరైనా పర్లేదు, ఏదైనా సరే 6 లెటర్తో స్టార్ట్ అయితే హిట్ అవుతుంది. అక్కడ రష్మిక మందాన పేరు కూడా 6 లెటర్తో స్టార్ట్ అయింది అనమాట. కానీ ఆమె గురించి నేను చెప్పట్లేదు, ఆమె చేసుకున్న వివాహం నెంబర్ తప్పని నేను చెప్తున్నా.